వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. హలో స్టూడెంట్స్, సో మనం ఈ క్లాస్లో అసలు యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, ఎస్పెషల్లీ జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసిన వీడియోలో జిఎస్ పేపర్ 1 గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ఈ క్లాస్లో జిఎస్ పేపర్ 2 గురించి క్లియర్గా అనలైసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిఎస్ పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో తెలియాలి. సో జిఎస్ పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి పాలిటీ, సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి గవర్నెన్స్, అండ్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్, అండ్ ఫోర్త్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 250 మార్క్స్. సో టోటల్గా మన పేపర్లో వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 10 క్వశ్చన్స్ 1 to 10 క్వశ్చన్స్ వరకు మిమ్మల్ని ఆన్సర్స్ 150 వర్డ్స్లో రాయమంటారు. అవి వచ్చేసి 10 మార్కర్ క్వశ్చన్స్. దాని తర్వాత మిగతావి అంటే 11 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి 250 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. వాటికి వచ్చేసరికి 15 మార్క్స్. 15 మార్క్స్ అనమాట. ఒక్క క్వశ్చన్కి 15 మార్క్స్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో మనము ఈ బేసిక్ క్రైటీరియా తెలిసిన తర్వాత అసలు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనం ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. సో పాలిటీ నుంచి మనకు 9 క్వశ్చన్స్ వచ్చాయి. గవర్నెన్స్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ జస్టిస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఈసారి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో మోస్ట్లీ మీకు పాలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్సే అవనివ్వండి, గవర్నెన్స్ నుంచి అవనివ్వండి, సోషల్ జస్టిస్ అయ్యారు. సో మ్యాక్సిమం 80% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం రాస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పేపర్ చూద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని అసలు కరెంట్ అఫైర్స్ ఎలా లింక్ చేసి క్వశ్చన్ అడగడం జరిగింది, ఆ క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటి, ఆ క్వశ్చన్ చూసిన తర్వాత మీరు ఈసారి కానీ నెక్స్ట్ ఇయర్ కానీ రాయాలనుకున్నట్లయితే ఎలా మీరు ప్రిపరేషన్ని చేంజ్ చేసుకోవాలి, అవన్నీ ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం క్లియర్గా. సో ఒక విషయం మీకు గుర్తుంచుకోవాలి ఏంటి అంటే మీరు ఈవెన్ తెలుగులో ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పటికీ కూడా క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్లోను లేకపోతే హిందీలో కానీ ఇస్తారు. సో ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ అవసరం అనమాట. ఈవెన్ మీరు తెలుగులో రాసినా కూడా మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అంటే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎగ్జామిన్ ద నీడ్ ఫర్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ యాజ్ సజెస్టెడ్ బై వేరియస్ కమిటీస్ విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్. సో ఈ క్వశ్చన్ అసలు పేపర్లో ఎందుకు ఉంది 2024లో అంటే మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది పేపర్లో అడగడం జరిగింది. సో ఇప్పుడు సైమల్టేనియస్ న్యూస్ ఎందుకు ఉంది న్యూస్లో అంటే రామ్నాథ్ కోవింద్, సో మన ఎక్స్ ప్రెసిడెంట్ పేరు మీద మనకు కమిటీ అనేది పెట్టడం జరిగింది. ఆ కమిటీ అనేది దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది కాబట్టి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అనేది అడిగాడు. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ ఎలా రాసి ఉండాలి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, దానికి గల ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ ఈ కమిటీ అసలు ఏమేమి చెప్పిందో రాసుకుంటే సరిపోతుంది ఇంట్రడక్షన్. బాడీలో వచ్చేసరికి మనకి అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు కావాలి, వాటి గురించి ఒక 4 to 5 పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్స్ రాసి సరిపోతుంది. అండ్ ఫైనల్గా వాళ్ళు ఒక కమిటీస్ కూడా మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఈ కమిటీ అసలు న్యూస్లో ఏ కమిటీ ఉంది అంటే ఇక్కడ ఎక్స్ ప్రెసిడెంట్ ఓకే రామ్నాథ్ కోవింద్ కమిటీ న్యూస్లో ఉంది. దానికంటే ముందు కూడా కొన్ని కమిటీస్ ఉన్నాయి అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని ప్రపోజ్ చేసిన కమిటీస్. సో ఇక్కడ మీరు ఏం తెలుసుకోవాలి అంటే అసలు ఏ టాపిక్ అయినా న్యూస్లో ఉంటే దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కంపల్సరీ తెలిసి ఉండాలి అని ఈ క్వశ్చన్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఓకే, క్లియరే కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ లోక్ అదాలత్స్ అండ్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్. నెక్స్ట్ వాట్ దే ఎంటర్టైన్ వెదర్ దే ఎంటర్టైన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసెస్ అని క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది.
సో అసలు ఈ లోక్ అదాలత్స్ అండ్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలిస్తే తప్ప ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయలేరు. సో మనందరికీ తెలుసు జ్యుడిషియరీలో మనకి 3 లెవెల్స్ ఆఫ్ జ్యుడిషియరీ లేకపోతే 3 టైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటుంది అని. ఆ 3 టైర్స్ ఏంటి? మనం ఎప్పుడైనా సరే జ్యుడిషియరీ ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తున్నామంటే ఈ డయాగ్రామ్ ఉండాల్సిందే. సో మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటుంది. మన కంట్రీలో ఏపెక్స్ కోర్ట్, హైయెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. మళ్ళీ స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే హైకోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్. మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ సబార్డినేట్స్ కోర్ట్స్ కానీ ఉంటాయి. సో అసలు మనము ఈ ట్రిబ్యునల్స్ కానీ ఈ లోక్ అదాలత్స్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న జ్యుడిషియరీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ కోర్ట్స్ అనేది తగ్గిపోయింది. అండ్ ఈవెన్ వచ్చేసరికి మనకి చాలా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. కాబట్టి సో మనం ఇక్కడ ఏడిఆర్స్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని యూజ్ చేసుకుంటున్నాము. అందులో గల ఎగ్జాంపుల్స్ ట్రిబ్యునల్స్ అలాగే లోక్ అదాలత్స్. సో మీరు ఈ ఆన్సర్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్ అదాలత్స్ అంటే ఏంటి, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, మీరు డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ రాసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు డిస్టింగ్విష్ అంటే డిఫరెన్స్ అడుగుతున్నారు. ఏ విధంగా డిఫరెన్స్ అడుగుతున్నారు అంటే ఈ లోక్ అదాలత్స్ ఈ ట్రిబ్యునల్స్ అసలు ఏ కేసుని డీల్ చేస్తాయి అని. ఇక్కడ లోక్ అదాలత్స్ వచ్చేసరికి ఓన్లీ సివిల్ కేసెస్ని మాత్రమే డీల్ చేసే అధికారం దానికి ఉంది. ఇక్కడ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ వచ్చేసరికి సివిల్ క్రిమినల్ కేసెస్ రెండు ఇవి తీసుకోవడం జరిగింది. సో ఇలా మీరు ఎగ్జాంపుల్తో రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే క్లియర్గా the growth of cabinet system has practically resulted in marginalization of parliamentary supremacy. Elucidate. సో ఎలిసిడెంట్ అంటే ఏం లేదంటే ఈ స్టేట్మెంట్ని మీరు వివరిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో ఏం రాయాలి అంటే అసలు క్యాబినెట్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఏ కంట్రీ నుంచి మనం క్యాబినెట్ సిస్టమ్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు ఈ క్యాబినెట్ సిస్టమ్ వల్ల మనకి పార్లమెంటరీ సుప్రీమసీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి. ఓకే, ఎగ్జిక్యూటివ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది, దానివల్ల పార్లమెంటరీ సుప్రీమసీ అనేది తగ్గిపోతూ ఉంది. దానికి తగ్గ ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, దానికి తగ్గ ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వచ్చు. అది రాదు ప్రింటా ఇదా? రావట్లేదు. ఎగ్జిట్ రావట్లేదు, అది రాదు. ఎక్కడ అయిపోయింది ఫ్లో? ఎక్కడ అయిపోయింది? థర్డ్ వన్ ఎక్కడ ఆపేసాను? మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ కన్క్లూషన్లో ఈ క్యాబినెట్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ మనం ఇక్కడ పార్లమెంటరీ సుప్రీమసీని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి వే ఫార్వర్డ్ రాసినా కూడా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ద డ్యూటీ ఆఫ్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈస్ నాట్ మియర్లీ టు ఎన్ష్యూర్ ద లెగాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ బట్ ఆల్సో ఇట్స్ ప్రొప్రైటరీ కమెంట్. ఈ క్వశ్చన్ చాలా వరకు చాలామంది తప్పు రాసి వచ్చారు. జస్ట్ వాళ్ళు ఓన్లీ ఫంక్షన్స్ ఒకటే రాశారు, కానీ ప్రొప్రైటరీ అంటే మీనింగ్ తెలిస్తే తప్ప ఈ ఆన్సర్ రాయలేదు అసలు యాక్చువల్లీ. సో అసలు ఈ కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈవెన్ డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఈ సిఏజీ అనేది ఈవెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీస్తో కూడా మనకు లింక్ ఉంటుంది అని తెలుసు. ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ పిఎస్సి అంటాం కదా. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఏ పాలిటీ ఆన్సర్ రాసినా కూడా కంపల్సరీ ఇంట్రడక్షన్లో రెలవెంట్ ఆర్టికల్స్ లేకపోతే పార్ట్స్ ఆర్ స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే. అసలు ఈ కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కనిపిస్తుంది? సో వాటితో మీరు స్టార్ట్ చేసేసి
ఇక్కడ లీగాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే అసలు మనందరికీ తెలుసు క్యాగ్ యొక్క వర్క్ ఏంటి, ఆడిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్కి అయినా మనకు ఫండ్స్ వస్తున్నట్లయితే ఆ ఫండ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, మిస్అప్రోప్రియేషన్ చేస్తున్నారా లేదా అంతవరకే చూస్తారే తప్ప ఆ యొక్క డిపార్ట్మెంట్ అనేది ఫండ్స్ కంపల్సరీ దీనికి అవసరమా ఎక్స్పెండిచర్ చేయడము అవసరమా కాదా అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కి ఉందని ఈ క్వశ్చన్ అంటుంది. సో దీని మీద మీరు ఏమంటారు, ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు, ఏది రాసినా కూడా మీరు కంపల్సరీ దానికి రెలవెంట్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి అనలైజ్ ద రోల్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ గవర్నెన్స్ ఎట్ లోకల్ లెవెల్ అండ్ బ్రింగ్ అబౌట్ ప్రాస్ అండ్ కాన్స్ మర్జింగ్ రూరల్ లోకల్ బాడీస్ విత్ అర్బన్ లోకల్ బాడీస్. సో మనందరికీ తెలుసు లోకల్ బాడీస్ అనేవి పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ అని అంటాం కదా. ఓకే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, పంచాయత్సును అలాగే మున్సిపాలిటీస్. సో మన యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, మన ఒరిజినల్ రాజ్యాంగంలో యాక్చువల్లీ అసలు ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ ఈ పంచాయత్స్, ఈ మున్సిపాలిటీస్ అనేది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయబడింది అనమాట. సో మనకి రూరల్ ఏరియాస్లో పంచాయత్స్ ఉంటుంది, అలాగే అర్బన్ ఏరియాస్లో మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి. సో ఇలా మీరు ఇంట్రడక్షన్ లోకల్ సెల్ఫ్ బాడీస్ గురించి రాసినప్పుడు 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్తో స్టార్ట్ చేసి ఇది తీసుకురావడం వల్లనే మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఈ పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి రావడం జరిగిందని చెప్పి ఇంట్రడక్షన్లో రాసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏమి అడిగారంటే అనలైజ్. సో అసలు ఈ లోకల్ బాడీస్ యొక్క రోల్ ఏంటి, అసలు గుడ్ గవర్నెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది. సో దాని మీద మీరు అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్ రాయాలి, అలాగే ఎగ్జాంపుల్స్ రాయడం జరగాలి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఈ క్వశ్చన్ ఏమంటుందంటే లోకల్ బాడీస్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేవు కొన్ని ఏరియాస్లో, అట్లాంటి ఏరియాస్లో మనం అర్బన్ లోకల్ బాడీస్తో వీటిని మెర్జర్ చేయాలి అంటున్నారు. సో ఎప్పుడైనా సరే లోకల్ బాడీస్ అంటే ఇక్కడున్న మనకి రూరల్ బాడీస్ని అర్బన్ బాడీస్తో మిక్స్ చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో అట్లీస్ట్ 3 to 4 పాయింట్స్ అక్కడ 3 to 4 పాయింట్స్ ఇక్కడ రాసుకుంటూ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు మేక్ ఇండియాస్ డెవలప్మెంట్ మోర్ ఇంక్లూజివ్ యాజ్ దే రిలేట్ టు సర్టన్ వైటల్ పబ్లిక్ ఇష్యూస్. సో మనందరికీ తెలుసు మనకి ట్రస్ట్లు అనేవి ఉన్నాయి. సో ఈ ట్రస్ట్ల వల్ల మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రస్ట్లు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాయి, కొన్ని ట్రస్ట్లు ఎల్డర్లీ పీపుల్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో కొన్ని ట్రస్ట్లు ఏంటి ఎస్పెషలీ చైల్డ్ చిన్న చిన్న పిల్లల మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడం. సో అలాగా మీరు ఏంటంటే ఇంట్రడక్షన్లో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏంటి డెఫినేషన్ రాసేసి కొన్ని ఎగ్జాంపుల్స్ రెలవెంట్గా ఉన్నవి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత నెక్స్ట్ బాడీ స్టార్ట్ చేసినప్పుడు సో రోల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఏంటి, పబ్లిక్ ట్రస్ట్ వల్ల మనం ఇండియాస్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ ఎలా చేస్తున్నాము. సో యాక్చువల్లీ మీరు చూసుకున్నట్లయితే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా ఉంది న్యూస్లో, అండ్ ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అనే చెప్పొచ్చు. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ సొసైటీని తీసుకున్నప్పుడే మనం దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. సో ఇలా ఎల్డర్లీ పీపుల్ని తీసేసి లేకపోతే చిన్నపిల్లల్ని పక్కన పడేసి సో అలా వచ్చిన డెవలప్మెంట్ మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనలేము ఆర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనలేము. సో కాబట్టి మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీరు ఏం రాయాలి అంటే ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనము ఎలా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేయొచ్చు, దానికి తగ్గ ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ క్రియేట్ ఏ విషియస్ సైకిల్ adversely affecting human capital formation. What steps can be taken to break the cycle? సో ఇది చాలా చాలా ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ అండి మీకు సోషల్ జస్టిస్ నుంచి. సో మీ అందరికీ తెలుసు మన ఇండియాలో పావర్టీ ప్రాబ్లం ఉంది అండ్ అలాగే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది. సో ఈ పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ ఉండడం వల్ల
మనకి ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ సరిగ్గా జరగదు, ఇది ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. సో మీరు ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు అంటే పావర్టీకి సంబంధించిన అథెంటికేటెడ్ డెఫినేషన్ ఒకటి రాస్తారు. అది రాసిన తర్వాత బాడీలో మీరు ఈ సైకిల్ గురించి వివరించాల్సి ఉంటుందన్నమాట. ఈ సైకిల్ ఏంటి, మీరు చూసినట్లయితే మనకి పావర్టీ ఉంది, అలాగే మాల్ న్యూట్రిషన్ ఉంది. పావర్టీ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది, మన యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది. ప్రొడక్టివిటీ ఎలా తగ్గుతుంది అంటే మనకి ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో పావర్టీ వల్ల మనం సరిగ్గా ఫుడ్ తీసుకోలేనప్పుడు ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏంటంటే మనకి కమ్యూనికబుల్ డిసీజ్ బారిలో చాలా పడుతూ ఉంటాం. ఊరికే మనకి ఏదో ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది. సో ఏదైనా డిసీజ్ అనే వచ్చిన కండిషన్లో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, మన యొక్క అవుట్కమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. సో అవుట్కమ్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అసలు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు క్లియర్గా చూసినట్లయితే సరిపోతుంది. అండ్ ఇక్కడిసరికి మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. దానితో పాటు ఇక్కడ మిమ్మల్ని ఈ క్వశ్చన్లో వాళ్ళు స్టెప్స్ కూడా అడిగారు. స్టెప్స్ అంటే ఏం లేదు, మెజర్స్. మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ సైకిల్ని మనం బ్రేక్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీని తగ్గించడానికి మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటి, అలాగే మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ అనేది ఇస్తుంది. అంటే మన ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, నార్మల్గా మన ప్రాపర్గా డైట్, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి, లేడీస్కి, అండ్ ఎస్పెషల్లీ మనకి చిల్డ్రన్కి కూడా అంగన్వాడీ సర్వీసెస్లో ఇచ్చే అవన్నీ మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డాక్ట్రిన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ మేక్ ఇట్ నెసెసరీ దాట్ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్ బికమ్స్ అబ్సల్యూట్లీ పాజిటివ్, డిస్కస్. సో ఇక్కడ మీకు తెలియాల్సిన వర్డ్ ఏంటి అంటే డెమోక్రటిక్ గవర్నెన్స్. సో మీరు ఈ డెమోక్రటిక్ గవర్నెన్స్ అనే వర్డ్కి మీనింగ్ లేకుండా మాత్రం, మీనింగ్ తెలియకుండా మాత్రం అసలు ఈ ఆన్సర్ని రాయడానికి మాత్రం వీల్లేదు. సో కంపల్సరీ మీరు ఈ డాక్ట్రిన్ అంటే ఏంటి, సో ఇక్కడ యూపీఎస్సీ ఏం చెప్తుంది అంటే ఏది చదివినా కూడా కంపల్సరీ దాని యొక్క మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకోకుండా జస్ట్ బై హార్ట్ చేయకండి అని క్లియర్ కట్గా సిగ్నల్ ఇస్తుంది. సో ఈవెన్ మన గవర్నెన్స్లో కూడా మనకి ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయి, కంపల్సరీ ప్రతి ఒక్క కీవర్డ్కి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తెలుసుకోవాలి. అలాగే దానికి తగ్గ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద వెస్ట్ ఈజ్ ఫోస్టరింగ్ ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనాస్ సప్లై చైన్ and as a strategic ally to counter China's political and economic dominance. Explain this statement with examples. So ee question asalu paper lo enduku undi ante China +1 policy news lo undi kabatti, China +1 policy news lo undi kabatti, so ee question meeku paper lo undi. So actually ippudu em avutundi China lo ante అక్కడ ఉన్న ఎంఎన్సీ కంపెనీస్ డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే అక్కడ ఇన్వెస్ట్ చేశాయో ఆ చైనా నుంచి బయటికి వస్తున్నాయన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాపిటల్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఏ ప్రాబ్లం తీసుకున్నప్పటికీ కూడా సో చైనాలో ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అవి అక్కడి నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత వాటికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇండియా ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్లో అసలు ఏం రాయాలి ఇంట్రడక్షన్లో అంటే ఈ China +1 పాలసీ ఏంటి, అసలు మేజర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఇక్కడ చైనా ఇన్వెస్ట్ చేశాయో ఆ కంట్రీస్ బయటికి రావాలనుకుంటున్నాయి, బట్ ఎందుకు, ఆ రీజన్స్ రాసుకోండి. దానితో పాటు ఇండియా ఎందుకు సూట్ అవుతుంది ఆ China +1 పాలసీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది. సో ఆ కంపెనీస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే మన దగ్గర స్కిల్డ్ లేబర్ కూడా ఉంది. అలాగే మనం అట్లీస్ట్ కొంతవరకు టెక్నాలజీని కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే మనం చీప్ లేబర్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మన ఇండియా కూడా రిచ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియా అనేది China +1 పాలసీలో సూటబుల్గా ఉంది అని చెప్పి
మీరు ఎగ్జాంపుల్స్ కూడా రాయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రిటికలీ అనలైజ్ ఇండియాస్ ఎవాల్వింగ్ డిప్లొమాటిక్, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ విత్ ద సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, highlighting their increasing significance in regional and global geopolitics. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కీవర్డ్ ఏంటి ఈ క్వశ్చన్లో అంటే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటే ఏం లేదండి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏంటి? కజకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఓకే, లైక్ దాట్. సో మనకి 5 స్థాన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు కంటిన్యూస్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నట్లయితే ఇండియా యొక్క ప్రెజెన్స్ అనేది ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లో పెరుగుతుంది. ఎందుకు అంటే మనం వివిధ రకాల ప్రాజెక్ట్స్ కానీ ఫండింగ్స్ కానీ అవన్నీ తీసుకొస్తున్నాము. సో వన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీరు చూసుకున్నట్లయితే ఐఎంఈసి ప్రాజెక్ట్ ఉంది, అలాగే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల మన యొక్క ప్రెజెన్స్ అనేది, ఇండియా యొక్క ప్రెజెన్స్ అనేది ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ గురించి రాస్తారు. అండ్ బాడీకి వచ్చేసరికి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎలా పెంచుతున్నాము, అలాగే ఎకనామికల్గా కూడా ఈ కంట్రీస్తో మనకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే ఈ లొకేషన్ ఆఫ్ దిస్ కంట్రీస్ వల్ల మనకి యూజ్ ఏంటి. సో ఈ 3 పాయింట్స్ మీద అట్లీస్ట్ 2 to 3 పాయింట్స్ రాసి విత్ ఎగ్జాంపుల్ రాసుకున్నట్లయితే మీ ఆన్సర్ రెడీగా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆన్సర్స్ రాయాల్సింది 250 వర్డ్స్కి అనమాట. ఈ క్వశ్చన్ నుంచి ఇవి 15 మార్కర్ క్వశ్చన్స్ ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 11th క్వశ్చన్ ఏం అడుగుతుంది అంటే ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెంట్లీ పాస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024, whether university or state education board examinations are covered under this act, question mark. సో ఈ క్వశ్చన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్. ఎందుకంటే మనందరికీ తెలుసు నీట్ ఎగ్జామినేషన్ గురించి చాలా కేసులు అయితే జరిగాయి, చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, ప్రతి టీవీ ఛానల్లో కూడా డిబేట్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అన్ఫేర్ మీన్స్ని తీసివేయడానికి మనం ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది నీట్లోనే కాదు, ఈవెన్ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో కూడా చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అవ్వడము, రాసిన తర్వాత క్యాన్సిల్ చేయడము, సో అలాంటి కేసెస్ చాలా జరిగాయి. ఈవెన్ ఏపీలో కూడా అండ్ తెలంగాణలో కూడా మీ అందరికీ తెలిసిందే. సో అందుకని ఏంటంటే ఇలా అన్ఫేర్ మీన్స్ని తొలగించాలని చెప్పి గవర్నమెంట్ అనేది యాక్ట్ తీసుకురావడం జరిగింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అని. ఇదొక అన్ప్రెడిక్టెడ్ క్వశ్చన్ అని చెప్పచ్చు. సో ఇలా అన్ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఆబ్వియస్గా ప్రతి సంవత్సరం మీకు 2 కానీ 3 కానీ ఉంటాయి. సో అదే మైండ్ సెట్తో మీరు వెళ్ళాలి. ఓకే, అన్ని క్వశ్చన్స్ నాకు తెలిసినవి ఉండవు, ఒక 2-3 వేరే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కానీ మీరు ఎలా థింక్ చేయాలి అంటే ఆ ఎగ్జామ్ హాల్లో అలా నాకు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి. సో అదొక స్ట్రాటజీతో మీరు వెళ్ళినట్లయితే కంపల్సరీ ఆన్సర్ని మీరు రాయొచ్చు. అసలు మీకు ఏం తెలియకున్నా కూడా అసలు ఈ యాక్ట్ యొక్క నేమ్ చూసినట్లయితే పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్, అన్ఫేర్ మీన్స్ అనేది మనకి ఒక కీవర్డ్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్లో మీరు చూసినట్లయితే నీట్ ఎగ్జామినేషన్ పేపర్ గురించి ఉంది, అండ్ అలాగే మన స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ గురించి కూడా న్యూస్లో ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఇంటరాక్షన్లో అసలు అన్ఫేర్ మీన్స్ ఎలా యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ఎగ్జామినేషన్లో అని రాసేసి మీరు ఎగ్జాంపుల్ రాస్తే మీ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. సో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అని అడుగుతున్నారు కదా. సో ఎయిమ్స్ ఏముంటాయండి, అసలు ఏ ఎగ్జామ్ అయినా సరే ఫేర్గా జరగాలి, అసలు ఎలాంటి చీటింగ్ జరగకూడదు, సో మాస్ కాపింగ్ జరగకూడదు, అసలు ఏం తెలియకుండా ఒక 3-4 పాయింట్స్ మీరు ఇక్కడ రాయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కవర్ అయ్యాయా లేదా. ఎస్, ఆబ్వియస్గా మరి ఇవి కూడా కవర్ చేస్తారు కదా. సో అదనమాట మీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఇంట్రెన్సింగ్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ and is inherently protected under Article 21 of Indian Constitution. Explain in reference, discuss the law relating to DNA testing of child in the womb to establish its paternity.
సో మనందరికీ తెలుసు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఫండమెంటల్ రైట్ మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అడిగింది రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ నుంచి గత 3 సంవత్సరాలుగా క్వశ్చన్ వస్తూనే ఉంది. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్లో ఆల్రెడీ 3 సార్లు అడిగారు, ఈసారి అయితే మెయిన్స్లో కూడా అడగడం జరిగింది. సో మీరు రైట్ టు ప్రైవసీ గురించి ఇంట్రడక్షన్ రాసినప్పుడు కంపల్సరీ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు అనేది కంపల్సరీ మీరు ఇంట్రడక్షన్లో రాయాలి. ఎందుకంటే ఈ యొక్క కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో ఇంటిగ్రల్ పార్ట్ అనేది చెప్పారు కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, మీరు ఇంట్రడక్షన్లో రాయాల్సింది. అండ్ నెక్స్ట్ ఈ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే మనం డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేయొచ్చా లేదా. సో ఎస్పెషల్లీ కడుపులో బిడ్డ ఫీటస్ ఉన్నప్పుడు ఆ ఫీటస్కి తండ్రి ఎవరు అంటే పేటర్నిటీ ఎవరు అని తెలుసుకోవడానికి ఆ యొక్క పుట్టని బిడ్డ ఎవరైతే కడుపులో ఉన్నారో వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయొచ్చా చేయొద్దా అని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. సో మనం ఏంటి కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ డిఎన్ఏ కడుపులో ఉన్న శిశువు యొక్క డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఎందుకంటే కడుపులో శిశువు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆ బిడ్డకి నార్మల్గా ప్లెసెంటా ఉంటుంది, అబ్లికల్ కార్డ్ ఉంటుంది, వాళ్ళ యొక్క మదర్ నుంచి పోషణ అనేది వెళ్తూ ఉంటుంది కదా. సో పోషణ అనేది వెళ్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు వేస్ట్ అనేది. ఆ వేస్ట్ అనేది ఎవరు రిమూవ్ చేస్తారు అంటే అగైన్ మదర్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ యొక్క శిశువు యొక్క వేస్ట్ అనేది మదర్ యొక్క బ్లడ్లోకి వస్తుంది, మదర్ యొక్క కిడ్నీ అనేది మదర్ యొక్క వేస్ట్, అలాగే ఫీటస్ యొక్క వేస్ట్ కూడా రిమూవ్ చేస్తుంది. అలా ఏంటి అంటే ఆ యొక్క వేస్ట్ ఎక్కడ ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది. సో మదర్ యొక్క బ్లడ్ అనేది మనం డ్రా చేసేసి అందులో మనకి ఫ్రాగ్మెంట్ డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ అనేది కంప్లీట్గా ఉండదు, మనకి బిట్స్ అండ్ పార్ట్స్గా బేబీ డిఎన్ఏ కూడా మదర్ బ్లడ్లో ఉంటుంది. కాబట్టి మనం ప్రీనేటల్ టెస్ట్ అనేది చేయొచ్చు. చేయడం వల్ల మనం బేబీ యొక్క డిఎన్ఏని మదర్ యొక్క బ్లడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఆబ్వియస్గా మనం డిఎన్ఏ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే పేటర్నిటీ చేయొచ్చు కదా. సో దీని గురించి చెప్పే యాక్ట్ ఏంటంటే ఓకే పిఎన్డి యాక్ట్ అనమాట. సో యాక్ట్ గురించి మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే క్లియరే కదా. సో దాని గురించి రాసేసి ఎస్ మీరు ఎలాంటి లా మీరు ఫాలో అవుతున్నారు, సో ఎలాంటి లాస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి, సో అవన్నీ చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. ఈ 13th క్వశ్చన్లో ఏముంది అంటే వాట్ చేంజెస్ హ్యాస్ యూనియన్ గవర్నమెంట్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ suggest measures to be adopted to build the trust between center and the state for strengthening of federalism. సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫెడరలిజం బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు కోఆపరేటివ్ ఫెడరలిజంలో పార్ట్గా అడగడం జరిగింది. సో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది చాలా ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనమాట. సో ఫెడరలిజం అంటే ఏంటి అంటే ప్రాపర్ షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో సెంటర్ ఏదైనా సరే తీసుకొచ్చినప్పుడు అది ప్రాపర్గా స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, లేకపోతే స్టేట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటికి సొల్యూషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ దొరికినప్పుడు మనం దాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటామన్నమాట. సో కానీ రీసెంట్గా సెంటర్ అనేవి కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్, అదే కాకుండా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. సో అవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కొంత చేంజెస్ అనేది రావడం జరిగింది. సెంటర్ డామినెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో వాటి గురించి మీరు రాయాలి. దాని తర్వాత మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సో ఆ మెజర్స్లో ఒక 4 to 5 మెజర్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నమాట ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ఇండియా. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ సుప్రీం కోర్ట్ has the Indian Supreme Court emerged as a world's powerful judiciary అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏంటి అంటే PIL, దాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము. సో అసలు మీరు ఇంట్రడక్షన్ ఏం రాస్తారు, PIL గురించి రాస్తారు అండ్ వాటికి సంబంధించిన ఏమైనా రిలవెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని రాసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మనం ఈ PIL తీసుకురావడం గల రీజన్స్ ఏంటి. సో ప్రతి ఒక్క సామాన్యుడికి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా అని అంటే
చాలా కష్టం ఉంటుంది కదా. సో అందుకని మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పిఐఎల్ ద్వారా మీ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వాలెట్ చేసినట్లయితే ఆర్ఎల్స్ లైక్ మీకు ఏదైనా న్యాయం కావాలి అంటే ఎస్పెషలీ పబ్లిక్ చాలామంది బాధపడుతున్నారు, పబ్లిక్ తరపున నేను పోరాడాలనుకుంటున్నాను, అప్పుడు ఏంటంటే మీరు పిఐఎల్ని మీరు ఫైల్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ పిఐఎల్ని ఎక్కడ ఫైల్ చేస్తారు అంటే సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పిఐఎల్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఒక 3-4 రీజన్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ రాసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పిఐఎల్ తీసుకురావడం వల్ల ఈ సుప్రీంకోర్టు అనేది మన యొక్క వరల్డ్లోనే పవర్ఫుల్ జ్యుడిషియరీగా మారిందా అంటే దీనికి ఆన్సర్ ఎస్. ఎందుకంటే ఈ పిఐఎల్ ద్వారా సుప్రీంకోర్టు అనేది చాలా కేసెస్లో కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం వల్ల గ్రేటర్ పబ్లిక్ గుడ్ అనేది జరిగింది. సో ఇక్కడ మీరు వచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏ కేసెస్లో జడ్జ్మెంట్ ఇవ్వడం వల్ల మనకి గుడ్ గవర్నెన్స్ మేకింగ్ ప్రాసెస్ వచ్చింది, పీపుల్ యొక్క కష్టాలు ఎలా తీరాయి, సో అలా మీరు 2-3 ఎగ్జాంపుల్స్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్వశ్చన్ ఏం అడుగుతుంది అంటే డిస్కస్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ కంపేర్ విత్ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. సో రీసెంట్గా సెక్యులరిజం చాలా న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంట్రొడక్షన్లో సెక్యులరిజం అంటే ఏంటో రాస్తారు, అదే కాకుండా మన కాన్స్టిట్యూషన్లో ఈ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉన్నాయి అది కూడా మీరు రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సెక్యులరిజం గురించే రాసుకోండి, లేకపోతే మన కాన్స్టిట్యూషన్లో ఈ డైమెన్షన్స్ దగ్గర ఆర్ ఏ పార్ట్స్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అనేవి చెప్తున్నాయో రాసుకుంటారు. అండ్ నెక్స్ట్ బాడీలో వచ్చేసరికి సింపుల్గా డిఫరెన్స్ అండి. సో ఇండియా అని రాసుకుంటారు, ఇక్కడ యుఎస్ అని రాసుకుంటారు. సో సెక్యులరిజం ఎలా డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజంలో ఏం రాసుకుంటాము, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. సో ఏ రిలీజన్కి మనం ఎక్కువ డామినెన్స్ ఆర్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. కానీ యుఎస్లో ఏంటంటే కంప్లీట్గా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సపరేట్ ఎంటిటీ, ఈ రిలీజియన్ అనేది సపరేట్ ఎంటిటీ అనమాట. అసలు ఈ రెండు ఎక్కడ పొంతన అనేది ఉండదు. సో ఇదనమాట యుఎస్లో సెక్యులరిజం కాన్సెప్ట్, ఇది ఇండియాలో సెక్యులరిజం కాన్సెప్ట్. సో దీనికి తగ్గ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ అండ్ ఇంకా ఒక 2 to 3 పాయింట్స్ ఏమైతే తేడాలు ఉన్నాయో అవి రాసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అండి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ద సిటిజన్ చార్టర్ హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ in ensuring citizen-centric administration, but yet to reach its full potential, identify the factors hindering the realization of its promise and suggest the measure to overcome them. సో ఇందులో చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఆన్సర్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ని ఒక 2 సార్లు మీరు చదివిన తర్వాత అసలు ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయో మార్క్ చేసుకోవాలి. ప్రతి సబ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసినప్పుడే మీకు మార్క్స్ అనేది ఫుల్గా అవార్డ్ చేస్తారు. సో మీరు ఆ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ని స్కిప్ చేసినట్లయితే ఆ పార్ట్కి అలాట్ చేసే మార్క్స్ అనేవి మీకు రాదు. సో కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క ఆన్సర్ని మీరు రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అని. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ వచ్చేసరికి సిటిజన్ చార్టర్ డైరెక్ట్గా రాస్తారు. సో మీరు గవర్నెన్స్లో సిటిజన్ చార్టర్ అంటే ఏంటంటే మీరు ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే పనులని క్లియర్గా ఒక చార్ట్ పెడతారు, దాన్నే సిటిజన్ చార్టర్ అంటారనమాట. వాళ్ళ యొక్క కమిట్మెంట్స్, ఆ కమిట్మెంట్స్ చేయకపోతే ఏముంటుంది నష్టపరిహారం అది కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో సిటిజన్ చార్టర్ అంటే ఏంటో మీరు ఇంట్రడక్షన్లో రాయండి. దాని తర్వాత సో సిటిజన్ చార్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఎప్పుడో అవుట్డేటెడ్ ఉంటుంది, దాన్ని అసలు అప్డేటే చేయరు, అలా సిటిజన్ చార్టర్ పెట్టాలని కూడా చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇంకా తెలీదు, అసలు పీపుల్కి కూడా అవేర్నెస్ లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో సిటిజన్ చార్టర్లో అవన్నీ మీరు రాస్తారు. అది రాసిన తర్వాత మనము ఎలా దాన్ని రియలైజేషన్ తీసుకురావాలి, అసలు ఎస్పెషలీ ఆ యొక్క ఆర్గనైజేషన్ చేసే ప్రామిసెస్ని మనం ఎలా పీపుల్కి తెలియచేయాలి. సో దాని గురించి ఒక 3 to 4 పాయింట్స్ రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెజర్స్, ఎలా మనం దాన్ని ఫుల్ పొటెన్షియల్ తీసుకురావాలి, లేకపోతే ఎలాంటి మెజర్స్ తీసుకురావడం వల్ల దాని యొక్క యూజ్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. సో దాని యొక్క యూజ్ ఇంప్రూవ్ చేసినప్పుడే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ చేయగలము. అదే ఒక గుడ్ గవర్నెన్స్కి కూడా ఎగ్జాంపుల్ కింద రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్. సో మీరు ఇక్కడ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే
In a crucial domain like public health care system, the Indian state should play a vital role to contain the adverse impact of marketization of the system, suggest some more measures through which state can enhance the reach of public health care at the grassroots level. సో ఈ క్వశ్చన్ యొక్క డిమాండ్ అంటే ఏంటి అంటే సింపుల్. సో మనం హెల్త్ కేర్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అవుతుంది. సో ప్రైవేటైజేషన్ హెల్త్ కేర్ అవ్వడం వల్ల చాలా అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటున్నాయి. సో అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏంటి? హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుంది, అందరికీ అఫోర్డబుల్ కాదు, అందరికీ యాక్సెసిబుల్ కాదు, దానివల్ల డెట్ ట్రాప్ అవుతుంది, దానివల్ల ఆ యొక్క ఫ్యామిలీకి ఎకనామికల్గా కానీ సోషల్గా కూడా చాలా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమడుతుంది అంటే అసలు మన పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయట్లేదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఆక్యుపైడ్ బై ప్రైవేట్ పీపుల్. సో దానికి గల రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో దాని నుంచి బయటకు రావాలి అంటే మనం ఎలాంటి మెషర్స్ తీసుకురావాలి, ఎలాంటి మెషర్స్ తీసుకురావడం వల్ల పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది, అండ్ అలాగే which state can enhance, okay, so the suggest some measures through which state can enhance the reach of public health care at the grassroots level. ఎస్పెషలీ గ్రాస్రూట్ లెవెల్ అనేసరికి మీరు ఫోకస్ చేయాల్సింది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క ఎఫిషియన్సీని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలము. ఓకే, సో దాని మీద మీరు అట్లీస్ట్ 3 to 4 పాయింట్స్ ఈజీగా రాసేయచ్చు. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ ఏంటి అంటే ఈ గవర్నెన్స్ ఈజ్ నాట్ just about routine application of digital technology in service delivery process. It is a much about multifarious interactions of ensuring transparency and accountability. So in this context, evaluate the role of interactive service model of e-governance. So ఈ క్వశ్చన్కి మీరు ఇంట్రడక్షన్ ఎలా రాస్తారు అంటే ఈ గవర్నెన్స్ అంటే ఏం లేదు, మన యొక్క గవర్నెన్స్ మేకింగ్ ప్రాసెస్లో పేపర్ని హ్యూమన్ ఇంటర్ఫేస్ని పక్కన పెట్టేసి మనం డిజిటల్ థింగ్స్ని యూజ్ చేస్తాము, ఆన్లైన్ సర్వీసెస్ని ఆర్ వెబ్ సర్వీసెస్ని యూజ్ చేయడాన్ని మనం ఈ గవర్నెన్స్ అంటాము. సో ఈ గవర్నెన్స్ ఓకే బాగానే ఉంది, అకౌంటబిలిటీ ఉంది, ట్రాన్స్పరెన్సీ అంతా మెయింటైన్ చేస్తున్నాము. కానీ ఈ గవర్నెన్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పీపుల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం అడ్రస్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఏంటంటే ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ వైపు వెళ్ళాలి అంటున్నారు. ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ అంటే ఏం లేదు, ఇఫ్ పీపుల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి గల ప్రాపర్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ గురించి కూడా రాయొచ్చు. ఇంటరాక్టివ్ సర్వీస్ మోడల్ తీసుకురావడం వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అవి రాసుకుంటే ఇది డిమాండ్ ఆఫ్ మీ క్వశ్చన్ అనమాట. ఓకే, 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే టెర్రరిజం హ్యాస్ బికమ్ ఏ సిగ్నిఫికెంట్ థ్రెట్ టు గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఏమడిగారు అంటే ఇవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ బాడీస్ ఇన్ అడ్రస్సింగ్ అండ్ మిటిగేటింగ్ ఇట్స్ థ్రెట్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ అని అడిగారు. సో ఇక్కడ మీ క్వశ్చన్ డైరెక్ట్గా ఒక కమిటీ గురించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న కౌంటర్ టెర్రరిజం కమిటీ గురించి అడిగారు అనమాట. సో ఎందుకు అడిగారు అంటే మనకి న్యూస్లో చాలా ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ టెర్రరిజం పెరుగుతుంది అని అడిగారు కాబట్టి అక్కడ మనం చూసుకునేది ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టెర్రరిజం అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లం కాబట్టి మనకున్న గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అక్కడ మనం చదువుకుంటాం కదా. సో అందులో భాగంగా మనం ఏం చదువుకుంటాము అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీ గురించి చదువుకుంటాము. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో క్లియర్గా అడిగారు అసలు ఈ ఆర్గనైజేషన్ ఆర్ ఈ కమిటీ అనేది ఏవైతే స్టెప్స్ తీసుకుంటుందో ఆ స్టెప్స్ అనేవి మన టెర్రరిజం అడ్రస్ చేయడానికి సరిపోతుందా లేదా. ఇన్ కేస్ సరిపోతే ఓకే గుడ్ అండ్ వెల్, కానీ సరిపోవట్లేదు కాబట్టే కదా మనకి ఇంకా టెర్రర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం అరికట్టడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి అని అయితే క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క కౌంటర్ టెర్రరిజం కమిటీ గురించి మీరు రాసి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ కమిటీ తీసుకున్న స్టెప్స్ ఏంటో ఒక 3 to 4 పాయింట్స్ రాసుకొని దాని తర్వాత మనం ఛాలెంజెస్ రాసుకుంటాం, ఈ కమిటీ యొక్క ఛాలెంజెస్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్ కాదు అంటే మీరు మెజర్స్ కూడా రాసుకోవచ్చు అనమాట.
సో ఇలా ఇన్ని పార్ట్స్ రాసుకున్నట్లయితే మీ ఆన్సర్లో మీ క్వశ్చన్ని అడ్రస్ చేసినట్లు ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఇక 20th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ ద జియోపొలిటికల్ అండ్ జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మాల్దీవ్స్ ఫర్ ఇండియా with a focus on global trade and energy flows. Further, also discuss how this relationship affects India's maritime security and regional stability amidst international competition. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అసలు ఎందుకుంది పేపర్లో అంటే బికాస్ ఆఫ్ #బైకాట్ మూవ్మెంట్, బైకాట్ మాల్దీవ్స్ మూవ్మెంట్. సో మన ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ దిగిన ఫొటోస్ అనేవి షేర్ చేసేస్తారు. అక్కడ ఏంటంటే ఎస్పెషలీ ఆ యొక్క మాల్దీవ్స్ యొక్క మనోభావాలను దెబ్బతిన్నాయి. సో ఏంటి అంటే ఆ యొక్క దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ యొక్క ఇమేజెస్ మాత్రమే చేస్తున్నారు. సో వాళ్ళు మాల్దీవ్స్కి వెళ్ళకుండా అరికడుతున్నారని చెప్పి అక్కడ వెంటనే అక్కడ ఉన్న గవర్నమెంట్లో కొంతమంది మినిస్టర్స్ కూడా రీపోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఈవెన్ సినిమా యాక్టర్సే కానివ్వండి, పెద్ద పెద్ద బిజినెస్ పీపులే కానివ్వండి, మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యేసి ఎస్పెషల్ సోషల్ మీడియాలో #బైకాట్ మాల్దీవ్స్ మూవ్మెంట్ అనేది జరిగింది. దాని తర్వాత ఇండియాకి అండ్ మాల్దీవ్స్కి ఉన్న సంబంధాలు అనేవి తగ్గిపోవడం జరిగింది. దానివల్ల ఈ క్వశ్చన్ అనేది మనం న్యూస్లో చూస్తున్నాం. దానివల్ల ఈ క్వశ్చన్ అనేది ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకు న్యూస్లో ఏం కనిపించింది అంటే మాల్దీవ్స్ కూడా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఇండియా మాల్దీవ్స్ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారు, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్కి అని. ఓకే, సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు అంటే #బైకాట్ మాల్దీవ్స్ మూవ్మెంట్ గురించి రాయొచ్చు, లేకపోతే ఇండియాకి మాల్దీవ్స్కి ఉన్న సత్సంబంధాల గురించి కూడా ఇంట్రడక్షన్లో మీరు రాయొచ్చు. దాని తర్వాత వీళ్ళు బాడీలో క్లియర్గా అడిగారు ఏంటి అంటే సో అసలు గ్లోబల్ ట్రేడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. ఓకే, ఈ మాల్దీవ్స్ అండ్ ఇండియా అనేది రిలేషన్స్ తక్కువ అయినప్పటికీ సో గ్లోబల్ ట్రేడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, అలాగే ఎనర్జీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. అదే కాకుండా ఏంటి అంటే ఈ యొక్క ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనేది లోగా ఉండడం వల్ల ఎస్పెషల్లీ ఇండియా యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద అలాగే రీజనల్ స్టెబిలిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా అడిగారు. సో ఎస్పెషలీ అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే మాల్దీవ్స్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇండియన్ ఓషన్లో మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలి, లేకపోతే సాగర్ ఇనిషియేటివ్ అవ్వనివ్వండి, లేకపోతే యాజ్ ఏ గ్లోబల్ సౌత్కి లీడర్గా ఉన్నప్పుడు సో మనం ఎలాంటి స్టెప్స్ మెజర్స్ అనేవి తీసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు రాసుకోవడానికి క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ 20 క్వశ్చన్స్ మనకి జిఎస్ పేపర్ 2లో వచ్చాయి. సో జిఎస్ పేపర్ 2లో మ్యాక్సిమం 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మీరు కనుక 2025 రాయాలి అనుకుంటున్నారు, 2026 రాయాలనుకుంటున్నారు అంటే అట్లీస్ట్ 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్లియర్ కట్ మంచి ఐడియా ఉన్నట్లయితే, మంచి గ్రిప్ ఉన్నట్లయితే మీరు ఈజీగా మీరు క్వశ్చన్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ క్వశ్చన్ యొక్క డిమాండ్కి తగ్గట్టు మీరు ఆన్సర్ రాస్తారు. ఆన్సర్ రాసినప్పుడు కంపల్సరీ మీరు ఏ ఆర్గ్యుమెంట్ చేసినా కూడా కింద ఒక ఎగ్జాంపుల్ అనేది రాయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఫుల్గా మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఎగ్జాంపుల్స్ డేటానే కాకుండా ఈవెన్ ప్రజెంటేషన్ మీద కూడా ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా మాల్దీవ్స్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇండియా మ్యాప్ మాల్దీవ్స్ ఎక్కడుందో చూపించండి. అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెంబర్షిప్ గురించి, లేకపోతే ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఉన్న మెంబర్స్ గురించి ఒక డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అలా మీరు ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేసినట్లయితే ఆబ్వియస్గా మ్యాక్సిమం మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇదండి ఈ క్లాస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు క్లియర్గా కంపల్సరీ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.